హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పోలమ్మ ఎలా స్వర్గానికి వెళ్ళిందో తెలుసుకునే పోలిపాడ్యమి కథను తెలుసుకుందాం. అలాగే మనం పోలిపాడ్యం రోజు దీపాలు వదులుతూ ఏమని ప్రార్థించాలో అది కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనము ముందు వీడియోలో పోలిపాడ్యం రోజు చేసుకునే పూజా విధానం కోసం పూర్తిగా తెలుసుకున్నాము. పోలిపాడ్యం రోజు దీపాలు వదిలిన తర్వాత పోలి స్వర్గం కథ తప్పకుండా వినాలి. అప్పుడే మనకు ఈ నెల రోజులు చేసుకునే కార్తీక మాసం వ్రతం సమాప్తమవుతుంది. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందట. అయితే ఆ పోలిపాడ్యం రోజున పోలి స్వర్గం పండగగా ఎందుకు జరుపుకుంటామో ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మారుమూల గ్రామానికి చెందిన చాకలావిడికి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఈ 5 కోడలలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి అన్నీ దాచిపెట్టేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. అయితే పోలి ఏమాత్రమూ బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిని చేసింది. చల్లక అవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడల స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగటానికి ఆమె కాలు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలికి లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. ఇక అప్పటి నుంచి కార్తీక అమావాస్య తరువాత రోజున పాడ్యం రోజు, మార్గశిర మాసంలో వచ్చే పాడ్యం రోజున ఉదయాన్నే అరటి దప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు. ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇది పోలి స్వర్గం వివరం. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.